అయితే ఇంకా ముందుకు పోతామే. ఆపు ఆపు ఆపు. ఇక్కడ ఇదంతా బాగుండదన్నయ్య. ఎవ్వరూ ఏమి మాట్లాడడానికి వీల్లేదు. అంతా నా ఇష్ట ప్రకారం జరగాలి. సంధ్య పేపర్ ప్రకారం అందుకో. శాస్త్ర ప్రకారం ముందు ఆవు ఇంట్లోకి ప్రవేశించాలి. ఈ చుట్టుపక్కల ఆవు ఎక్కడ దొరుకుతున్నావు చూడు. మన దేశంలో ఇక్కడ దొడ్లో ఆవులు కట్టేసుకురు బావగారు. ఏమిటో విచిత్రమైన దేశం. లోపల రానయ్య, చేసిన గోల చాలు గాని. గోలేమిటి గోల? దేశం కాని దేశం వచ్చి మన సంస్కృతి సాంప్రదాయం మర్చిపోతున్నారు ఒక్కొక్కళ్ళును. ఇక పూజా కార్యక్రమం. సత్యనారాయణ స్వామి. రేయ్ తూర్పిటేనా? తెలీదు. రెండోదిన ఇల్లు చూదురు గాని. రాకయ్య. శుక్లాం బలధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం. ఇది భోజనాలు కదక్కయ్య. బాగుందమ్మా. దీన్ని బేస్మెంట్ అంటారు. ఇది టీవీ ఆట ఆడతావు బాబాయ్? నేను మీ పిన్ని ఏదో అప్పుడప్పుడు తమాషాకి. ఆ పక్కన ఇంకో గది ఉంది, చూపిస్తాను రామా. ఇదేమో స్టీరియో డెక్. దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. అన్నయ్య ఏం చేస్తున్నావు? ఇంట్లో పాడు వాసన పోవడానికి సాంబ్రాణి పొగ వేస్తున్నాను రా. అయ్యో ముందు దాని పక్కన పడి. అదిగో దాని స్మోక్ డిటెక్టర్ అంటారు. బాగా పొగొస్తే ఫైర్ స్టేషన్ అలారం మోగి వాళ్ళు వచ్చేస్తారు. స్టాప్ స్టాప్ ప్లీజ్ స్టాప్ స్టాప్. ఆర్ యు గోయింగ్ టు హౌస్ నెంబర్ 198? ఐఎమ్ సారీ ఆఫీసర్, మై బ్రదర్ వాజ్ పర్ఫార్మింగ్ సమ్ రిలీజియస్ రైట్. ఇట్ వాజ్ ఎ ఫాల్స్ అలారం. ఐఎమ్ సారీ. Now you guys don't trouble us again. చూసావా నాన్న, బాబాయ్ ఏదో సర్ది జబ్బు బట్టి సరిపోయింది, లేకపోతే ఎంత గొడవ జరిగేదో. రా కూర్చో. ఇదా నా సీటు? ప్రే రాము, బృందావనంలో కృష్ణుడిలాగా ఇందరు ఆడంగుల మధ్య నేను కూర్చోవడం బాగుండదురా. ఈ కుర్చీ బల్ల ఆ మూలకు జరుపుకుంటా. అది పద్ధతి కాదన్నయ్య. ఈ దేశంలో ఉద్యోగాల్లో ఆడా మగ అనే పట్టింపు కానీ తేడాలు కానీ ఉండవు. కూర్చో. ఏం దేశమో ఏమిటో. ఆడా మగ తేడా లేకపోవడం ఏమిట్రా? తల్లకిందులుగా తపస్సు చేసినా ఆడది గడ్డం పెంచగలదా, మగాడు బిడ్డను కనగలడా? ఏమిటో వెధగోర. రేయ్ అగ్గిపెట్టి తెచ్చుకోవడం మర్చిపోయాను. కాస్త ఎవరైనా అడిగి పట్టరా. దేనికి? దేనికేమిట్రా, కొత్త ఉద్యోగంలో చేరాను. కాస్త దేవుడికి దండం పెట్టుకుని అగరపుల్లైనా వెలిగించుకొని. డార్లింగ్, కెన్ ఐ హావ్ యువర్ లైటర్ ప్లీజ్? షూర్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఆడపిల్లి దగ్గర అగ్గి పెట్టేవిట్రా? చుట్టేమైనా కలుస్తున్నాం. అరవకన్నయ్య, తీసుకో. అమెరికా వెళ్తున్నానంటే అన్నయ్య చెప్పింది అక్షరాల నిజం అనిపిస్తోందిరా రామం. ఒరే అబ్బి, గత 20 ఏళ్లుగా ఈ నటనాలయంలో మేనేజర్ అనే పూజారి పనిచేస్తున్నా నేను స్వానుభవం మీద చెబుతున్నాను కదరా. ప్రపంచమే ఓ నాటక రంగం. ఆ రంగస్థలం మీద మరీ పడమడి దిశగా వెళ్ళావనుకో పళ్ళుడేలా పడిపోతావు. అమెరికానో నా ఆబ్ధేకం. అక్కడ ఆడామగా తెగ పొగ పీలుస్తారట. రోజుకు 32 గంటలు తెగ తాగుతారట. తప్పుడు కొంకలు. ఆడది కనిపిస్తే చాలు. అప్పలమ్మా, కాస్త తెర వెనక్కెళ్ళుండు, నేను వస్తాను. వెళ్ళు. ఆడది కనిపిస్తే చాలు గంగ వెర్రులు ఎత్తిపోతారట అక్కడ తింగర వేధవలు. ఏమైనా మన సాంప్రదాయము సంస్కృతి అక్కడ అసలు లేవురా. ఇన్ని మాటలు అనవసరం. నువ్వు అమెరికాలో స్థిరపడలేవు. అన్నయ్య, ఆగరు తార్పేసే అన్నయ్య. ఇక్కడ వాళ్ళకి నిప్పంటే మా చెడ్డ భయం. నిప్పంటే భయం అంటారు, మళ్ళీ గుప్పు గుప్పును పొగలుతూ ఉంటారు. రేయ్, సిగరెట్ కాల్చామంటే చంపుతారు అంటారు. పారే, పుట్ ఇట్ ఆఫ్. ఐఎమ్ సారీ జాన్. ఏం జనం, ఏం దేశం. నా పిండాకుడు నా పాటి మట్టిను. ఇంతకీ నీ కూర్చి ఎక్కడరా? ఆ పక్కనే ఉంది. కాసేపాకి వచ్చి కనిపిస్తాను. జాగ్రత్త అన్నయ్య.
ఏమిటమ్మా వెతుకుతున్నావు? అగ్గిపెట్టి కనిపించడం లేదే. వెళ్ళి కొనుక్కొచ్చుకుందామంటే కనుచూపు మేరలో ఎక్కడ కిళ్ళి కొట్లు కూడా లేవు. ఇప్పుడు అగ్గిపెట్టి దేనికమ్మా? పొయ్యి వెలిగించడానికి. వంట చేయొద్దు. ఆ పొయ్యి వెలిగించడానికి అగ్గిపెట్టి అక్కర్లేదని పిన్ని చెప్పింది కదా. నిప్పురవ లేకుండా పొయ్యి ఎలా వెలుగుతుందే? మరీ చోద్యం కాకపోతే. ఇదిగో చూడు, వెలిగింది. నిజమేనే. ఏమిటో అంతా తెల్లవాడ మాయ. ఓ గిన్నెతో నీళ్లు పడే, కాగుతూ ఉంటాయి. ఆ. మళ్ళీ ఏంటమ్మా వెతుకుతున్నావు? ఉప్పు కనిపించడం లేదే. దానికి కూడా ఈ దేశంలో ఓ చిట్కా లేదు కదా, మీట నొక్కితే ఉప్పు మూట బయటపడేలాగా. అయ్యయ్యో, నిన్న పిన్ని నేను సరుకులు కొనడానికి వెళ్ళాం కదా, ఉప్పు కొంట మర్చిపోయాను. సరిపోయింది. నిప్పు లేని మంట, ఉప్పు లేని వంట. ఈ వీధి చివర ఒక పచారీ కొట్టు ఉంది కదమ్మా, అక్కడికెళ్ళి తెచ్చేస్తాను. అమ్మ వద్దే, వంటగా వెళ్తావా? తప్పిపోతావేమో. దోవ గుర్తు పెట్టుకుని వెళ్తానమ్మా, వెంటనే వచ్చేస్తాను. పోనీ నేను రానా? నువ్వు మిగతా పనులు చూస్తుండు, నేను ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి గణపతిని తోడు తీసుకెళ్తాను. అతన్ని తీసుకెళ్ళు. రా సంధ్య, come on. సంధ్య, లేట్ చేయకు, త్వరగా రా, మళ్ళీ నేను షాప్కి వెళ్ళాలి. దిస్ వే, ఇటుపక్క. ఇక్కడ బ్రెడ్, బటర్, చీజ్, క్యాన్ ఫుడ్, జామ్, సాసెస్, బిస్కెట్స్, నీకు కావాల్సిన ఉప్పు, మిగతా సామాన్లన్నీ ఇక్కడ Hello. తీసుకో. అలాగే. You look good. Bye. హాయ్ అబ్బా. ఓహో. Hi, Ganapati. Hi Bob. How are you? Fine. You know they've opened a new ice cream shop next door? Oh yeah? Yeah. Thanks for the information. గణపతి ఏడి? గణపతి, 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 గణపతి. అయ్యో, గణపతి, గణపతి. Excuse me, madam. Come here. Please pay for that. ఏమండి, నాతో పాటు లావుగా పొడుగ్గా ఒక I don't know what you're saying. Please pay for that. ఇదిగోండి. గణపతి, 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 గణపతి. ఏమండి, లావుగా ఎత్తుగా ఉంటాడే మా గణపతి. I don't know what you say. I can't understand. అర్థం కావట్లేదా? I'm sorry. అయ్యో, ఇంత పెద్ద బజార్లో అతను ఎక్కడున్నాడని వెతకను. గణపతి, Jesus, what a day. I'm sorry, madam. Did you get hurt? Hey, why are you crying? Now what happened? లావుగా ఎత్తుగా ఉంటే ఒక అతను గణపతి అంటారు. మీకు ఇదిలో కనిపించాడా? మాట్లాడరే. మిమ్మల్ని అడిగేది. What's this language you were speaking? Well, I can't even understand a bit. మా ఇంటికి తోవ తెలియట్లేదండి. ఫోన్ నంబర్ కూడా చాతాడంత ఉంది. No. గుర్తు రావట్లేదు. చిన్న చిన్న నంబర్లు పెట్టుకోవచ్చు కదా. Are you from India? అవును, మాది ఇండియానే. I recognize by the dress you're wearing. You see, I know an Indian family lives around here. Well, shall I take you there? ఇదిగో, అంత పెద్ద పెద్ద ఇంగ్లీష్ మాటలు నాకు అర్థం కావు. I don't know what you're saying. You come with me. ఎక్కడికి? I'll take you to an Indian family. Indian family? Namaste. Namaste.
Indian family. నన్ను ఇండియన్స్ దగ్గరికి తీసుకెళ్తారా? Exactly. Hi. Hi, Chris. Would you please come out for a minute? Sure. What's the matter? Do you know that girl? సంధ్య. ఏమిటమ్మా ఇటు వచ్చావేటి? ఇది మీ ఇల్లా అండి? అమ్మయ్యా, ఇప్పటికి నా ప్రాణం కుదుటపడింది. ఏమైందమ్మా? ఉప్పు కొందామని మీ ఐస్ క్రీమ్ కొట్టుకెళ్ళి గణపతిని తోడు తీసుకుని వెళ్ళానండి. అక్కడ నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. నాకేమో ఇంటిదో తెలీదు, ఊరేమో కొత్త. అప్పుడు రోడ్డు మీద కంగారుగా పరిగెడుతుంటే ఈయన నన్ను కారులో ఎక్కించుకుని ఇక్కడ తీసుకొచ్చారు. అయితే ఇది మావాడి నిర్వాహకం అన్నమాట. సరిపోయింది. ఒరే వీరబాహు, ఇట్రా నాన్న. Hi, Ganapati. Hi, Chris. How are you? Fine. నన్ను కొట్లో ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? Oh, I'm sorry. కొత్త ఐస్ క్రీమ్ షాప్ తెచ్చారని ఎవరు చెప్తే అక్కడికి వెళ్ళాను. మన కొట్లో మింగేవి చాలక మిగతా కొట్లో కూడా తుడిచిపెడుతున్నావా నాన్న? ఈయనకి మీరు తెలియబట్టి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. లేకపోతే నేను ఎంత ఇబ్బంది పడేదన్నా తెలుసా? ఇతను మా షాపులో ఐస్ క్రీమ్ కొంటుంటాడమ్మా. అలా పరిచయం అయింది మాకు. Excuse me, sir. I'll make a move. చాలా థ్యాంక్స్ అండి. Thanks. How? I understood that. Chris, you know where she lives? No, where? In your opposite house. In my opposite house, really? Yeah, they came recently from India. That's so. అన్నట్టు ఈ కుర్రాడిల్లు మీ ఎదురులేనమ్మా. ఎదురిలా? I'm going home. Do you want me to drop her? ప్లీజ్, ఇతను నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాడు. వెళ్ళరామ్మా. అలాగేనండి. ఈ పాటికి ఇంటి దగ్గర అమ్మ ఎంత కంగారు పడిపోతూ ఉంటుందో. కంగారు కాదు, ఒంట్లోంచి వణుకు పుట్టుకొస్తోంది. మీరు ఇంకా తిట్టిపోయకండి. తిట్టాలా కొయ్యాలా? ఆడపిల్లని ఒంటరిగా అలా బజార్ పంపిస్తావా? బుద్ధిందా నీకు అసలు? పొద్దున్న వినిపించుకోకుండా వెళ్ళిందండి. ఉప్పు లేకుండా వంట ఎలా చేయను, అందుకే పంపించాను. అప్పటికే గణపతిని తోడు తీసుకెళ్ళమన్నాను కూడా. వాడొకడు బండ వెళ్తా. బయట వర్షం పడుతుంటే ఇంట్లో గొడుగేసుకు తిరిగేంత తెలివైన చుంటా. వాడికి అప్పచెప్పేది. అరే కొత్త దేశం వచ్చి పట్టుమని 10 రోజులైనా కాలేదు. అమ్మాయిని అలా బయటకు పంపకూడదన్న ఆలోచన ఉండక్కర్లేదు. అబ్బా, నన్ను ఇలా తిడుతూ కూర్చోకపోతే ఒకసారి ఆ గణపతి వాళ్ళు కొట్టుకెళ్ళి కనుక రాకూడదు. పెడతాను. ఇంక పనే ఉంది నాకు. నువ్వు ఇలా వెధవ పనులు చేస్తూ ఉండు, నేను సర్దుకోలేక చస్తూ ఉంటాను. ఇదిగో అమ్మాయి వచ్చింది. అమ్మా సంధ్య. అమ్మా, సంధ్య, ఏమ్మా ఇంత ఆలస్యమైందే? ఎక్కడికి పోయావే? గణపతి నన్ను కొట్లో వదిలేసి ఎక్కడికో పోయాడు నాన్న. దోవలో ఈయన కారు ఆపి నన్ను ఎక్కించుకుని తీసుకొచ్చారు. మా పిల్లని మా ఇంటికి చేర్చావు. నీ మేలు మర్చిపోలేనాయనా. Me? I live in that house, right there. Is it? In that house? Yeah. That's fine. Thank you very much for bringing my daughter home. You're welcome. Bye-bye. See you later. Nice meeting you.